అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంటి ముందు కూర్చుని రత్నమ్మ అనే ఆవిడ రొట్టెలు చేస్తుంది. అక్కడే కొద్ది దూరంలో చెట్టు మీద ఉన్న కాకి వాటిని చూస్తే నోరూరింది. ఎలాగైనా సరే వాటిని దొంగిలించాలని, తినాలని, వాటి రుచి చూడాలని ఆశపడింది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అవకాశం రావడంతో నోట కరుచుకుని అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా ఉన్న ఒక చెట్టు మీద వాలింది. కాకి కాకి నోట్లో రొట్టె ముక్క పెట్టుకుని రావడం చూసిన ఒక ఒక నక్క కాకిని చూడలేనట్టు ఒళ్ళు విరుచుకుంటూ అక్కడే చెట్టుకుంటూ కూర్చుంది. కాకి కూడా నక్కను చూసింది. కాసేపటికి నక్క కాకిని మాటల్లో పెట్టడానికి ప్రయత్నించింది. కాకి బావా, నీ గొంతు చాలా బాగుంటుందని విన్నాను. ఒకసారి నీ గొంతు వినాలని అనిపిస్తుంది. నాకు వినిపించవు అని అడిగింది. కాకి ఆలోచనలో పడింది. తన గొంతు అంత బాగుంటుందా అని. నిజంగానే తన గొంతు బాగుంటుందేమో అనుకుని నోరు తెరిచింది. అంతే, కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్క జారి కింద పడిపోయింది. అదే అవకాశం కోసం చూస్తున్న నక్క దాన్ని నోట కరుచుకుని వెళ్ళిపోయింది. కాకి బిక్కమొహం వేసింది.